Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో నవంబర్ 19వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం ఏంటి అని అంటే 2 కొరింథీ 8 2 కొరింథీ 8, 9 ఈ రెండు అధ్యాయాలు కూడాను గివింగ్ని గురించి కానుకను గురించి ఒక డీటెయిల్డ్గా అంటే సుదీర్ఘ భాగంగా అంటే అన్ని విషయాలు కాదు కానీ సుదీర్ఘంగా పొందుగూర్చినటువంటి విషయాలు ఇక్కడ ఉన్నట్టుగా మరి బైబిల్లో ఎక్కడా లేవు. దాని గురించి మనం ఇవాళ రేపు దీని గురించి మనం ధ్యానించుకుందాం. కానుకలు ఇస్తున్నారా? అయితే 7 ముఖ్యాంశాలను ఈ దినాన 7 ముఖ్యాంశాలు వాటిని గమనిస్తే చాలా మేలు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 24 వచనాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇవి చాలా సులువైనటువంటి అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటిది ఏమి ఇక్కడ ఉండదు. కానీ చాలా లోతైనటువంటి సంగతులు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. క్లుప్తంగా చాలా ఈజీ టు అండర్స్టాండ్. కానీ ఇంతకుముందు ఈ విధంగా మీరు ఆలోచించి ఉండి ఉండరు. సహోదరులారా, ఇప్పుడు అంటే గివింగ్ మీద చెప్తున్నాడు. దీని గురించి తర్వాత ఎందుకు గివింగు, ఎవరికి గివింగు అనేది తర్వాత చెప్తాను. వాక్యం చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాము. ఎలా అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా గాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిది. ఇంతగా చేయుదురని మేమనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతని వేడుకొని మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనిడి. కృపయందు, గివింగ్ ఈజ్ కృప, వరం. 8వ వచనం, ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీరు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందే గాక చేయతల పెట్ట యుందు మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగ కలిగనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును.
ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము 15వ వచనం. ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. ఈ మీ విషయమైతే నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరిని అతనితో కూడా పంపుచున్నాము. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనపరుచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతనిని ఏర్పరచుకుని మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము కనుక దానిని గురించి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొనుచు అతనిని పంపుతున్నాము. ఎలయనగా ప్రభు దృష్టి అందు మాత్రమే గాక మనుషుల దృష్టి అందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుతున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి కలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మకం వలన మరి ఎక్కువైన ఆసక్తి కలవాడనియు తెలుసుకొనుచున్నాము. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలినవాడును మీ విషయంలో నా జతపానువాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతను క్రీస్తు మహిమయునై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనది మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కానిదనియు వారికి సంఘముల ఎదుట కనబరచుడి. గుడ్. ఇక్కడ చదువుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా విశదీకరించి ప్రతి ఈ 7 ముఖ్యాంశాలను వేరుగా చెప్పనవసరం లేదు. డబ్బును కానుకగా ఇచ్చునట్లు ప్రోత్సహించే అత్యున్నతమైన సుదీర్ఘ భాగం ఈ 2 అధ్యాయాలు 2 కొరింథీ 8, 9 అధ్యాయములు ఉంటున్నాయి. ఇప్పుడు ఇదనాన 8వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. 2 కొరింథీ 8లో ఉద్ఘాటించబడిన వాటిల్లో కొన్నింటిని ఈ దినము ధ్యానించుదాం. మొదటిది, మాసిదోనియాలోని క్రైస్తవుల దాతృత్వమును గుర్తు చేస్తూ. మాసిదోనియా ఎక్కడ ఉంటుంది? ఉత్తరాన, అంటే కొరింథీకి అకాయా డిస్ట్రిక్టు, దానికి ఉత్తర భాగంలో మాసిదోనియా ఉంటుంది. అక్కడే మరి ఫిలిప్పి పట్టణం వాళ్ళు నిరుపేదలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు అని క్రైస్తవుల దాతృత్వం గుర్తు చేస్తూ, కొరింథీయులకు గుర్తు చేస్తూ కానుకనిమ్మని క్రైస్తవులను ప్రోత్సహిస్తున్నాడు. కొరింథీ క్రైస్తవులను, కొరింథీయులతో సహా అకాయ ప్రాంతీయులు వారికి మరి కొరింథీయులతో సహా అకాయ ప్రాంతీయులు వారికి ఉత్తర దిశలోనున్న మాసిదోనియా ప్రాంతీయులు తక్కువ జాతిగా చెందిన వారుగా తలంచుచు తక్కువ చూపుతో చూస్తారు. మ్యాప్ చూసేటట్లయితే ఇక్కడ ఫిలిప్పి ఉంటే, ఇక్కడ మాసిదోనియా ఉంటే, ఇక్కడ అకాయా ఉంటుంది. వీళ్ళని తక్కువ చూపుతో చూస్తారన్నమాట.
వీళ్ళు వీళ్ళే మాదిరిగా ఉన్నారు ఇచ్చేటువంటి విషయంలో. అది కొంతమంది సహోదర సహోదరీల దేవుని కృపాకార్యమును గూర్చి ప్రకటించడం ద్వారా ఇతరులు క్రీస్తుని సన్నిహితంగా అనుసరించుటకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరలా చదువుతాను అది. అంటే మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇతరుల గురించి మనం సాక్ష్యం చెబితే దేవుని దేవుని కృపాకార్యం ఎట్లా జరిగింది అని ఒకరి గురించి చెబితే వేరే వాళ్ళకి వాళ్ళు యేసుక్రీస్తుకి సన్నిహితంగా అనుసరించడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి సాక్ష్యం చెప్పటంలో వాళ్ళని కాపీ చేయొద్దు అని కాదు. కాపీ క్యాట్ అంటారు, అది వేరు. దేవుని కృపాకార్యం అక్కడ జరిగింది, వాళ్ళకి జరిగింది కాబట్టి మీకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, మీరు ఇవ్వటానికి కూడాను. ఆ విధంగా క్రీస్తుకి సన్నిహితంగా అనుసరించడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రెండవ విషయం మనం గమనించాల్సింది, మాసిదోనియా క్రైస్తవుల దాతృత్వము మాసిదోనియా క్రైస్తవులు బహుశ్రమల వలన పరీక్షింపబడగా వారి దాతృత్వము అట్టి పరిస్థితుల్లోనూ బహుగా విస్తరించుటయేగాక, చూడండి వాళ్ళ యొక్క దాతృత్వం విస్తరించింది. ఎప్పుడు వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితుల్లో పేదరికంలో వెళుతున్నప్పుడు వాళ్ళ యొక్క దాతృత్వం బాగా విస్తరించిపోయిందన్నమాట. వారు మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ముందు ప్రభువుకి అప్పగించారు, తర్వాత వీళ్ళకి సహాయం చేశారు అను యథార్థతను వ్యక్తపరచుకునే ప్రక్రియగా వారు కానుకలు ఉంటున్నవి. ఎట్లా ఉంటున్నాయి? ప్రభువుకి ముందు సమర్పించుకున్నారు, దానివలన మరి అపోస్తలులకి ఇచ్చారు. అది దేవుని చిత్తం వలన మాకును, అది అంటే ప్రభువుకి ఇచ్చుకున్నారు ముందు, తర్వాత అపోస్తలులకి అంకితం చేసుకున్నారు. వాళ్ళు తమను తామే అప్పగించుకున్నారు, అంటే కట్టుబడి ఉన్నారన్నమాట. ప్రభువు కట్టుబడి ఉన్నారు కాబట్టి అపోస్తలులకి కట్టుబడి ఉన్నారు. అందును బట్టి, ఈ యథార్థతను బట్టి వాళ్ళు కానుకలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఆధారపడి ఉంది. సూత్రప్రాయంగా తమను తాము ప్రభు యేసుక్రీస్తుకు అప్పగించుకొనకుండా, ఇది చాలా గట్టి ప్రిన్సిపల్. తమను తాము ప్రభు అయిన యేసుక్రీస్తుకు అప్పగించుకొనకుండా దానికి బదులుగా ఏ రకమైన కానుకను అప్పగించినప్పటికీ అపోస్తలుడు దానిని గొప్పగా ఎంచడు. ప్రభువుకు అప్పగించుకున్నందున జరిగే పర్యవసానం ఆయన సేవకులైన నాయకులకు సమర్పించుకుంటారు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ముందుగా తమను తాము యేసుక్రీస్తుకి అప్పగించుకోవాలి. దానికి అప్పగించుకోకుండా ఏది అప్పగించినా కానీ, ఏది కానుక ఇచ్చినా కానీ అది పెద్ద గొప్పేం కాదు, గొప్పగా ఈయన ఎంచడు. అందుకు భక్సింగ్ గారు కూడాను ప్రతిసారి ఆయన అనౌన్స్ చేస్తారు, కానుకలు ఇచ్చే టైంలో కానుకలు ముందుకెళ్ళి ఇవ్వాలి, అంటే దేవునికి అర్పించుకుంటున్నారు అనేటువంటి రీతిగా. అప్పుడు ఏమంటాడంటే, మీ యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే మీ కానుకలు ఇవ్వద్దు, అది దండగా అంటాడు. కాబట్టి ముందు యేసు ప్రభువుకి అప్పగించుకోవాలి, అంటే మారు మనసు కలిగి ఉండాలి.
అప్పుడు మనం చందా ఇచ్చినా పర్లేదు. ప్రభువుకు అర్పించుకున్నందున జరిగే పర్యవసానం ఏంటి? ఆయన సేవకులకు కూడా సమర్పించుకుంటారు. ఆ 2 విషయాలు గమనించాలి. మూడవ విషయం, కానుకలు ఇచ్చే విషయంలో పట్టుదల కలిగి దానిలో కొనసాగాలి. అంటే కన్సిస్టెంట్గా ఉండాలి. తగినంతగా అంటే ఆ విధంగా అంటే కన్సిస్టెంట్గా ఇవ్వాలి, డిసిప్లిన్డ్గా ఇవ్వాలి. గత సంవత్సరంలో కొంత కానుకను ఇచ్చేదమని కొరింథీయులు వాగ్దానం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మేము ఇంత ఇస్తాము అని నిర్ణయించుకున్నారు కొరింథీయులు. మరి నిర్ణయించుకున్న దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయండి, నెరవేర్చండి అన్నట్లుగా ఇక్కడ ఉంటుంది. సుందరంగా వారు మొదలుపెట్టిన దానిని తుదమిట్టించమని ప్రోత్సహించుటకు పౌలు తీతును పంపిస్తున్నాడు. కాబట్టి ప్రస్తుతం కూడా దీనిని పాటించాలి. ఏం పాటించాలి? భావోద్రేకములను రెచ్చగొట్టు విజ్ఞప్తిని బట్టి పెద్ద మొత్తాలను మీ దగ్గర నుండి పిండించుకునేట కంటే ప్రణాళికపూర్వకంగా, డిసిప్లిన్డ్గా, క్రమబద్ధంగా, దాతృత్వంతో ఇచ్చుట చాలా మంచిది. ఎవరన్నా వచ్చి ఆవేశంతో మరి ఇక్కడ జరుగుతుంది, వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళకి ఇవ్వండి అని అంటే మరి ఆవేశంలో మనం కూడా దానికి స్పందించి, అతను ఆవేశంగా చెప్పాడు, మనం కూడా ఆవేశంగా స్పందిస్తాం. అప్పుడు ఎంత 10,000 ఇచ్చేసేస్తాం అట్లా. ఆ విధంగా అట్లా ఇచ్చేదానికంటే ఒక నెలకి 2,000, 3,000 లేకపోతే 1,000 క్రమబద్ధంగా, దాతృత్వంగా, సంతోషంగా, ప్లాన్డ్గా మీకు వచ్చేటువంటి ఆదాయంలో ఎంత ఆదాయం, దానిలో ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత దేవుని కార్యాల కోసం ఇవ్వాలి అనేటువంటిది క్రమబద్ధంగా ఒక ప్రణాళికగా ఇవ్వాలి. ఎందువలనగా దీన్ని బట్టి క్రీస్తునకు ఆయన సేవకు సమర్పించుకున్న వారిగా గుర్తింపునిచ్చే వాటిల్లో ఇది ఒకటి. ఆ విధంగా చేస్తే వీళ్ళు యేసుక్రీస్తుకు సమర్పించుకున్నటువంటి వాళ్ళు, ఆయన సేవకు సమర్పించుకున్నటువంటి వాళ్ళు అని గుర్తింపునిస్తుంది అన్నమాట. అంతేగాని ఏదో ఇమోషనల్గా ఒకసారి ఇచ్చి తర్వాత మర్చిపోవటం, వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోవటం, అది బిబ్లికల్ గివింగ్ కాదు. 4వ విషయం ఏంటి అని అంటే, క్రైస్తవులందరూ కలిసి యాజ్ ఎ హోల్ అధిగమించవలసిన వాటిల్లో క్రైస్తవ దాతృత్వం ఒక భాగమని పౌలు నిదర్శిస్తున్నాడు. అంటే దానిలో గివింగ్ అనేది ఒక భాగం. క్రైస్తవులు చేయాల్సినటువంటి వాటిల్లో గివింగ్, కొంతమంది ఇక ఇస్తారు, ఇక అంతే, ఇక వేరే వాటిలో ఎదగరు. గివింగ్లో ఎదుగుతారు కానీ వేరే క్రైస్తవ ఈ క్యారెక్టరిస్టిక్స్లో వాళ్ళు ఎదగరు. విశ్వాసం, మంచి భాషా తీరు, జ్ఞానం, సమస్తమైన జాగ్రత్త, భయభక్తులు గల నాయకుల ఎడల ప్రేమ మున్నగు సుగుణములతో పాటు దాతృత్వం ఉండాలి. దాతృత్వంలో ఎదగాలి. అంతేగాని జస్ట్ మేము డబ్బు ఇచ్చేసేస్తాం, అదే కదా మీకు కావాల్సింది అని పాస్టర్ ముఖాన ఇచ్చినట్టుగా లేకపోతే సంఘానికి ఇచ్చినట్టుగా ఇవ్వటం కాదు. దాంతోపాటు ఈ విషయాల్లో కూడా ఎదగాలి, ఈ సుగుణాల్లో ఎదగాలి. విశ్వాసం, మంచి భాషా తీరు, జ్ఞానం, జాగ్రత్త, సమస్తమైన జాగ్రత్త కలిగి,
భయ నాయకుల ఎడల భయభక్తులు కలిగి, ఓకే, ప్రేమ, ప్రజలందరి ఎడల ప్రేమ, ముఖ్యంగా విశ్వాసుల ఎడల ప్రేమ కలిగి దాంతోపాటు దాతృత్వం ఉండాలి. ఐదవ విషయం, నూతనమైన నీతి చట్టమును అనుసరించేదిగా క్రైస్తవ దాతృత్వం ఉండవలెను అని పౌలు ఆశించుట లేదు. అంటే చట్టంలాగా, ఒక రూల్ లాగా, ఏదో ఇది క్రొత్త రూల్ ఉంది, మీరు దశమ భాగం ఇవ్వాలి, తప్పనిసరిగా 20% ఇవ్వాలి, 30% ఇవ్వాలి అని రూల్గా ఇచ్చినటువంటి ఒక చట్టం కాదు. త్యాగపూరితమైన ఉదారత్వమును పురికొల్పేదిగా ఉంటుంది. దానికి యేసుప్రభువే త్యాగపూరితంగా ఉదారత్వం చూపించాలి, అంతేగాని రూల్గా కాదు. కృతజ్ఞత కలిగి మనం ఇవ్వాలి, త్యాగపూరితంగా. కృతజ్ఞత, త్యాగం, దానికి మాదిరి ఎవరు? యేసుప్రభు. ఏం చేశాడు యేసుప్రభు? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ధనవంతుడై, ఆయన ధనవంతుడు, పరలోకంలో మహిమ, ఘనత, ధనం, ఓకే, ఆయన అలాంటి సిరి సంపదలు కలిగినటువంటి అక్కడి నుండి మరి ఏ ఇల్లు వాకిలి లేనటువంటి వ్యక్తిగా, తలదాచుకోవటానికి గూడు లేనటువంటి వ్యక్తిగా ఆ దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఎందుకు అంటే మనం దారిద్ర్యంలో ఉన్నటువంటి మనం ధనవంతులు కావాలని. అందువలన ఆయన దరిద్రుడయ్యాడు. ఒక పర్పస్ ఉంది. ఇలాంటి యేసుక్రీస్తును ఎరిగిన వారై ఆయన యందు ఆనందించేవారు ఎప్పుడు కూడాను పిసినారిగా ఉండలేరు, ఉండగలరని పౌలు ఊహించలేడు. ధనవంతుడైనటువంటి ఆయన యేసుక్రీస్తు దరిద్రుడిగా అయ్యాడు. ఎందుకంటే దరిద్రులైనటువంటి మనం ధనవంతులు కావాలని. అలాంటి యేసు ప్రభువుని రక్షకుడిగా ఎరిగి ఆయన అనుసరిస్తున్నటువంటి వాళ్ళు పిసినారిగా ఎట్లా ఉంటారు? లిబరల్గా ఉండాలి. ఆరో విషయం, వారి కానుక పేదలైన విశ్వాసులకు అందుతున్నదని యూదయలోని పేద విశ్వాసులని, అంటే యూదయలో ఉన్నటువంటి పేద విశ్వాసులకి ఆయన చందా పోగు చేస్తున్నాడు. కాబట్టి ఈ కానుకలు ఆ పేద ప్రజలకి వెళతాయి. వారి పేదరికము నుండి ఉపశమనం కల్పించుటయే కానీ వాళ్ళు ఇచ్చేటువంటి విరాళాలను బట్టి అక్కడ యూదియా అంటే లిడియా అంటారు ఇంగ్లీష్లో, లూదియా రాజైన క్రోయస్ వలె ధనికులయ్యే ఉద్దేశము పౌలుకు లేదని కొరింథీయులు గ్రహించవలనని పౌలు ఆశిస్తున్నాడు. ఇక్కడ క్రోయస్ అనేది మీరు గూగుల్ కూడా చేయండి. అది ఆయన చాలా ధనికుడు అన్నమాట. ప్రపంచంలో నంబర్ 1 రిచెస్ట్ మ్యాన్ ఆ దినాల్లో ఎవరైనా లూదియా రాజు. అది ఒక సామెత అయిపోయింది అన్నమాట. అంతేగాని క్రోయస్ ఆయన పేరు, క్రోయస్. కాబట్టి ఇక మనం 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 డబ్బు ఇస్తే, మనం విరాళాలు ఇస్తే ఆయన ధనికుడు అవుతాడు అనే ఉద్దేశంతో కాదు. మనం ఎందుకు ఇస్తామంటే పేదరికం నుండి ఉపశమనం కల్పించటానికి మనం విరాళాలు ఇస్తాం. కానీ వాళ్ళు పెద్ద ధనికులు కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి సహాయం చేయటం కాదు. ఏడో విషయం, అంటే ధనికులు కావాలనేటువంటి ఉద్దేశంతో మనం విరాళాలు ఇవ్వనవసరం లేదు.
ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నాడు. నంబర్ 7, ఈ విరాళాలను కొనిపోవుటకు సరి అయిన రాయబారులను ఎంచుకొనుటకు పౌలు ఎంతో కష్టముతో కూడిన శ్రద్ధ తీసుకున్నాడు. ఆర్థిక విషయాలలో సరి అయిన రీతిగా వ్యవహరించుటే కాక ఆ విధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించేటట్లు ఉన్నాడు. అంటే అకౌంటబిలిటీ అన్నమాట. ఆయన విరాళాలు ఇస్తున్నాడు. ఆ విరాళాలు ఎక్కడికి వెళ్తున్నాయో ప్రజలకి ఎవరికి తెలియనట్టుగా కాదు, అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. ఎంతో కష్టంతో కూడిన శ్రద్ధ తీసుకున్నాడు. అంటే ఈ డబ్బు తీసుకుని నేను ఏదో నా మీరు పాలస్తీనాలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇచ్చినటువంటి డబ్బుని నేను జేబులో వేసుకుని నేను రిచ్ కావటానికి అని కాదు అని మాటల్లో చెప్పటం కాదు, ఆ విధంగా చూయించటానికి, ఆ విధంగా వ్యవహరించటమే కాదు, ఆ విధంగా చూయించటానికి, ఆ విధంగా కనిపించేటట్లుగా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు అనమాట. అలాంటి అకౌంటబిలిటీ. కాబట్టి ఈ ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ముందుగా దేవునికి అర్పించుకోవాలి అనేది ముఖ్యమైనది. ఓకే, ఇక్కడ మొదట్లో ఏంటి అని అంటే ఒకళ్ళ టెస్టిమనీ ఒకళ్ళకి సహాయం చేస్తుంది. అంటే టెస్టిమనీ ద్వారా ఏం చేస్తాము, మనం దేవుని కృపావరాన్ని మనం హైలైట్ చేయాలి. మన గొప్పతనాన్ని కాదు, నేను ఎంత ఇచ్చానో అని అంటాం కాదు, దేవుని కృపను బట్టి నేను ఇవ్వగలిగాను అనేటువంటిది. ఆ విధంగా చెబితే మరి ఇతరులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది? క్రీస్తుకి సన్నిహితంగా రావటానికి, డబ్బులు ఇవ్వటానికి అది కాదు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు, అంతగా వాళ్ళలో పనిచేసి దాతృత్వం అనేటువంటి క్రియని వాళ్ళలో పుట్టించాడు. అబ్బా, ఎంత 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 కృపామయుడు యేసుక్రీస్తు అని ఆయనకు దగ్గరగా వస్తారు. ఓకే, మరి ఎన్నోసార్లు మనం అనుకుంటాం కదా, సాక్ష్యం కూడా ఇస్తాం, దేవుడు ప్రేరేపించాడండి వాళ్ళకి సహాయం చేయాలని. అప్పుడు వందనాలు చెల్లిస్తారు కదా, దేవా వాళ్ళల్లో నీవు కృపాకార్యం చేసావు, నా ఆకృతలు తీర్చావు అని వాళ్ళు క్రీస్తుకి సన్నిహితంగా ఉంటారు. రెండవది, మనం చెప్పుకున్నటువంటి రీతిగా మన హృదయాన్ని దేవునికి అర్పించకపోతే ఎన్ని ఇచ్చినా కానీ అది గొప్పదేం కాదు. లక్షలు ఇవ్వచ్చు, కోట్లు ఇవ్వచ్చు, అదేం కాదు. దేవునికి ముందు సమర్పించుకోవాలి, అప్పుడు ఇతరులకి సమర్పించుకోవాలి, అంటే దైవ సేవకులకి. మూడో విషయం ఏంటి అంటే ఏదో ఆవేశంతో ఒకేసారి ఇవ్వటం కాకుండా ప్లాన్డ్గా, ప్రార్థనగా, కన్సిస్టెంట్గా ఇవ్వాలి. ఓకే, అందువలన నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది అమెరికన్ క్రిస్టియన్స్ వేరే చోటకి వెళితే వాళ్ళకి అక్కడ చందా వేయరు. సెలవులకి వేరే చోటకి వెళ్ళి ఆ చర్చిలో మరి ఆ చర్చికి అటెండ్ అయితే వాళ్ళు చందా వేయరు. చందా వేయాలి, గెస్ట్గా వచ్చినటువంటి వాళ్ళు చందా వేయాలని కూడా పాస్టర్ ఆశించడు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, సంవత్సరం అంతట్లో ఎంత ఇవ్వాలి అని కమిట్ చేసుకుంటారు. ఆ కమిట్ చేసుకుంటాను బట్టి ఆ సంఘం ఏం చేస్తుందంటే ప్లాన్ చేసుకుంటుంది, ఇంత డబ్బు వస్తుంది, ప్రతి నెల ఇంత డబ్బు వస్తుంది, సంవత్సరానికి ఇంత డబ్బు వస్తుంది అని సంవత్సరానికి తగినట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే
ప్రతి ఒక్క కుటుంబం కూడాను ప్లాన్డ్గా ఇవ్వాలి. అంతేగాని ఆవేశంతో ఒకసారి ఇచ్చి తర్వాత సారీ అండి అని అనకూడదు. నాలుగవ విషయం, మనం ఇది క్రైస్తవ దాతృత్వంతో పాటు మరి ఇవ్వటమే కాదు, విశ్వాసంలో మిగిలినటువంటి సుగుణాల్లో కూడా మనం ఎదగాలి. ఐదవ విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ఎప్పుడు కూడాను మనకు మాదిరిగా ఉంటాడు. ఆయన మన పాపాలు క్షమించాడు, అది రైటే. ఆయన యొక్క త్యాగం మనకి ఒక మాదిరిగా ఉంటుంది. యేసుక్రీస్తులో ఎప్పుడైనా సరే మనం గమనించండి, ఆయన ఇమిటేట్ చేసేటువంటి యూనిక్ కార్యం, సిలువలో చేసినటువంటి కార్యాన్ని ఎవరు ఇమిటేట్ చేయలేరు. ఆయన సిలువలో మరణించటాన్ని బట్టి మనకి మరి పాప క్షమాపణ అందింది. సువార్తని సృష్టించటానికి ఆయన మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు. దానిలో మన భాగం ఏమి లేదు, దాన్ని మనం అనుసరించం. అది యూనిక్ అన్నమాట. ఆయన రక్షకుడు, మనం రక్షింపబడతాం. అంతేగాని మనందరం రక్షకులం కాము, ఆయన ఒక్కడే రక్షకుడు. కానీ రెండవ విషయం ఏంటంటే ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క త్యాగం మనకి ఒక మోడల్గా ఉంటుంది, దాన్ని అనుసరించాలి. ఇక్కడేంటి అని అంటే ధనవంతుడయ్యండి ఈ లోకానికి వచ్చి దరిద్రమైనటువంటి నెగిటివ్గా కాదు, అంటే ఆ ఇల్లు వాకిలు లేదు ఆయనకి, ప్రతిదీ కూడాను ఆయన బారో చేసుకున్నాడు. ఎందుకు అని అంటే మనం ధనవంతులం కావాలని. ఇలాంటి యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళు పిసినారిగా ఉండకూడదు. ఆరవది ఏంటి అంటే కానుక విషయంలో ఎందుకు ఇస్తున్నామనంటే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక కంఫర్టింగ్గా వాళ్ళకి భోజనం ఉండటానికి, వాళ్ళకి ఏదన్నా మరి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళకి సహాయం కావాలి. దాని నుండి మనం ఇచ్చేటువంటి ఆ కానుకలను బట్టి వాళ్ళకి ఒక హెల్ప్ ఉంటుంది. అంతేగాని వాళ్ళు ధనికులు కావాలి అని మనం దానికి తోడ్పడిన అవసరం లేదు. ఏడవ విషయం ఏంటి అని అంటే విరాళాలను మరి అంటే అకౌంటబిలిటీ ఉండాలి. చర్చికి అకౌంటబిలిటీ లేదు కాబట్టి గవర్నమెంట్ అడుగుతుంది. ఇప్పుడు ఈ విషయంలో ఎఫ్ఎంపిబిని చాలా మెచ్చుకోవచ్చు. వాళ్ళు ఇయర్ ఎండ్లో ఇంత వచ్చింది అని పబ్లిష్ చేస్తారు, దీనికి ఇంత ఖర్చు పెట్టాం అని. అక్కడ గవర్నమెంట్ యొక్క ముద్ర కలిగినటువంటి ఆ అకౌంట్స్ని వాళ్ళ మ్యాగజైన్లో పబ్లిష్ చేసేస్తారు. అలాంటి వాళ్ళకి ఇవ్వబుద్ధి వేస్తుంది కదా, ఎందుకంటే వాళ్ళు ఏదో సుఖ భౌభాగ్య అంటే వాళ్ళు సుఖాలతో మరి ఆనందించాలి అనేటువంటి రీతిగా మన దగ్గర డబ్బులు అడగట్లేదు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఉన్నది, దేవునికి సేవ చేస్తున్నారు, అకౌంట్ చూపించుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఇవ్వటానికి వెనుదీయం. కాబట్టి అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఇంత వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది అని మరి కనీసం నెలకు ఒకసారి అయినా కానీ ఈ ఫైనాన్షియల్ సెక్రటరీ, ట్రెజరర్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. అసలు ఆ సెక్రటరీలు, ఆ ప్రెసిడెంట్లు, ఆ జనరల్ సెక్రటరీ, ట్రెజరరు, ఆ సంఘ పెద్దలు వాళ్ళు అసలు ఉంటారా? కాబట్టి మనం పేదలుగానే ఉంటాం. ఎక్కడైతే అకౌంటబిలిటీ ఉంటుందో అక్కడ సేవ ఎదుగుద్ది. ఆ విధంగా
మనం ఉండాలని ఆశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and forevermore. Amen. God bless you.